సొంతగడ్డపై గుజరాత్ను ఆర్సీబీ చిత్తుగా ఓడించింది. 201 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 16 ఓవర్లలోనే చేసింది. ఇందుకు ప్రధాన కారణం విల్ జాక్స్. ఈ ఏడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విధ్వంసకర బ్యాటింగ్తో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఫాఫ్ డు ప్లెసిస్ ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. 12 బంతుల్లో 24 పరుగులతో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. అయితే డు ప్లెసిస్ అనంతరం కోహ్లీ గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. విరాట్ కోహ్లీతో పాటు విల్ జాక్స్ ఇద్దరూ కలిసి గుజరాత్ బౌలింగ్పై దండయాత్ర చేస్తూ 4లు 6లు బాదారు. ఈ క్రమంలో 32 బంతుల్లోనే కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తయింది. మరో ఎండ్లో జాక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ క్రమంలో కేవలం 6 నిమిషాల్లోనే హాఫ్ సెంచరీని చేశాడు. 14.2 ఓవర్ల వద్ద అంటే 6.41 నిమిషాలకు తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 6 నిమిషాల్లో అంటే 6.47 వరకు 10 బంతులు ఎదుర్కొని 50 నుంచి 100 పరుగుల మార్కును అందుకున్నాడు. ముఖ్యంగా మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో 4-6-6-6-4తో 29 పరుగులు రాబట్టాడు. అంతటితో ఆగకుండా రషీద్ ఖాన్ వేసిన 16 ఓవర్లో 6-6-4-6-6తో 41 బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు. తొలి 29 బంతుల్లో 44 పరుగులే చేసిన జాక్స్ ఆ తర్వాత 11 బంతుల్లోనే 56 రన్స్ దండుకున్నాడు. ఇందులో 7 సిక్సర్లున్నాయి. విల్ జాక్స్ 41 బంతుల్లో 10 సిక్సర్లు 5 ఫోర్లతో సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ 70 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ 45 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. గిల్ 16 పరుగులకే మరోసారి విఫలమయ్యాడు. వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్, మరోవైపు షారుఖ్ ఖాన్ ఆర్సీబీ బౌలర్లను దంచికొట్టారు. సాయి సుదర్శన్ 84 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. షారుఖ్ ఖాన్ 58 పరుగులతో గ్రేట్ నాక్ ఆడాడు. షారుఖ్ అవుట్ అయిన తర్వాత మిల్లర్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో 19 బంతుల్లో 26 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సాయి సుదర్శన్తో కలిసి మిల్లర్ ధాటిగా ఆడటంతో గుజరాత్ స్కోరు 200 మార్కు అందుకుంది. ఇదిలా ఉండగా ఇక ఈ సీజన్లో ఆడిన 10 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించిన ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో గెలిస్తే ఆ జట్టు తన స్థానాన్ని మెరుగుపరుచుకునే ఛాన్స్ ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.